హే డార్లింగ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ కార్తిక్ ఫర్ యూ. ఈరోజు అఫీషియల్గా మన ఫస్ట్ వీడియో కాబట్టి జనరల్గా ఇండియన్స్కి ఒక మైండ్ సెట్ ఉంటుంది, ఏది స్టార్ట్ చేసినా గుడికి పోయి స్టార్ట్ చేద్దామని. సో మనం కూడా అందులో ఒక రంగం కాబట్టి మనం కూడా ఫటాఫట్ రెడీ అయిపోయి గుడికి అయితే స్టార్ట్ అయిపోదాం. సో అక్కడ మన ఫస్ట్ వీడియో షూట్ చేద్దాం. లెట్స్ గో. సో సక్సెస్ఫుల్గా బండి అయితే మా అన్నకి ఇచ్చేసాను అనమాట. గుడికి వచ్చేసాం. పబ్లిక్ చాలామంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇక్కడ పార్క్ చేసుకొని మనమైతే పోయి దర్శనం చేసుకొని వద్దాం. దర్శనం అయితే అయిపోయింది అనమాట. ఇంకా అనిపిస్తుంది మీకు మనం వచ్చిన గుడి బిర్లా మందిర్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకో గుడికి పోదాం. అక్కడ పోయినాక అక్కడ ఆ గుడి కూడా చూపిస్తా. సో లెట్స్ గో. మనం ఇంకో గుడికి అయితే స్టార్ట్ అయిపోయినాం. మన ఇంటి దగ్గర చాలా గుళ్ళు ఉన్నాయి, కానీ ఈరోజు కొంచెం స్పెషల్ డే కాబట్టి కొంచెం స్పెషల్ ఉండాలి గుడి కూడా అని ఈ గుడికి వచ్చినాం. అండ్ స్పెషల్ ఏంటంటే ఒకటి మన ఫస్ట్ వీడియో, ఇంకోటి మా అక్క బర్త్డే అనమాట ఈరోజు. సో ఎవరైనా విషెస్ చెప్పాలనుకుంటే కింద కామెంట్లో విషెస్ చెప్పండి. మనం నీలోఫర్ అయితే వచ్చినాం అనమాట. ప్రశాంతంగా వీడియో తీసుకుందామంటే ఒక పక్కనేమో సిలిండర్లు తీసుకుపోతారు సైడ్ అనుకుంటా. ఈడనేమో పబ్లిక్ ఇంతమంది ఆడ పెట్టుకొని ప్రశాంతంగా తీసుకుందామంటే కానీ ఎట్లు అవు బుద్ధేసే పోయిండు. సో ఏది ఎట్లున్నా మనకి ఛాయ్ లేకపోతే మాత్రం నడవదు అనమాట. సో ఛాయ్ తాగి గుడికైతే స్టార్ట్ అయిపోయింది. ఇందాక ఆడ నీలోఫర్ కాడ బండి పెట్టి 5 minutes అవుతుంది. ఆ 5 minutesలోనే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది నాకు ఇంకలంగా. ఇక్కడ నీలోఫర్ ఇందాక ఛాయ్ తాగినాం కదా, ఆ ఛాయ్ తాగి వస్తుంటే మనకు ఒక గుడి అనిపించింది. ఒకసారి చూడండి ఈ గుడి. ఇక్కడ మళ్ళీ గోశాల కూడా ఉంది, అక్కడ మీకు చూపిస్తా. గోశాల ఇక్కడ చదువుకుంటారు అనుకుంటా, ఏమో క్లాసెస్ చెప్తారు అనుకుంటా. ఇక్కడ ఇది గోశాల, మంచిగా ఫ్యాన్లు పెట్టి మంచిగా పెంచుతున్నారు. సో ఈ గుడి లోపలికైతే కూడా పోయినాం మేము. గుడి లోపల చాలా ప్రశాంతంగా ఉంది. जय कपीस रामदूत
संतुलित बलिधाम अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संग कंचन वरण विराज सुदेशन आनंद कुंडल कुंचित केसन हाथ ब्रज ध्वजा विराज कांधे मूंज जनेऊ साज शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन। టెంపుల్ని రెనోవేట్ చేయడానికి వచ్చారేమో. కొన్ని రోజులల్లో ఈ టెంపుల్ కూడా మంచిగా చేస్తారు అనుకుంటా. చాలా బాగుంది ఇప్పుడే, ఇంకా రెనోవేట్ చేసినాక ఎంత మంచిగా ఉంటుందో తెలియదు. చూడాలి, మళ్ళీ రెనోవేట్ చేసినాక ఎన్ని రోజులు అయితే చూసి మళ్ళీ ఒకసారి విజిట్ అవుదాం. మీకు అక్కడ నీలోఫర్ కనిపిస్తుంది కదా, ఆ నీలోఫర్ నుంచి ఇట్లా స్ట్రైట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉడిపి టిఫిన్స్ అని ఉంది కదా, ఈ ఉడిపి టిఫిన్స్ తర్వాత ఇక్కడ దాని ఆపోజిటే ఈ టెంపుల్ కనిపిస్తుంది. ఈ టెంపుల్ మనం పోయింది. ఈ టెంపుల్ పేరు లేదు కానీ టెంపుల్ అయితే చాలా బాగుంది. అక్కడ ఫ్లాగ్ కనిపిస్తుందా, అది రెనోవేట్ చేసినాక మంచి ఫ్లాగ్ పెడతారేమో. టెంపుల్ రెనోవేట్ చేసినాక మళ్ళీ ఒకసారి విజిట్ అవుదాం, అప్పుడు చూద్దాం ఇంకెంత మంచిగా చేసారు ఈ టెంపుల్ని. ఇప్పుడైతే చాలా బాగుంది టెంపుల్. ఎవరైనా విజిట్ కాకపోతే ఒకసారి అయితే విజిట్ కండి టెంపుల్ని అయితే. సో ఇప్పుడు మనమైతే ఇంటికి వెళ్ళిపోదాం. చలో.